రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'పురుషోత్తముడు' మూవీ రివ్యూ విషయానికొస్తే ఇది మనందరికీ తెలిసిన కథే. శ్రీమంతుడు, బిచ్చగాడు సినిమా టైప్‌లో హీరో ధనవంతుడయ్యుండి అనుకోని పరిస్థితుల్లో ఒక పోటీలాగానో లేక కొన్ని కారణాల వల్లనో మళ్ళీ పల్లెటూరికెళ్ళి వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఉంటాడు. అలాంటి కథే ఇది. ఈ సినిమాలో గూడా కొత్త పాయింట్ ఏం లేదు. తన వేల కోట్ల ఆస్తి తను చెందడానికి తను ఒక 100 రోజులు అజ్ఞాతంలో గడపాల్సి ఉంటుంది. తను దానికోసం రాజ్ తరుణ్ ఒక పల్లెటూరుకెళ్ళి ఉంటాడు. అక్కడ పల్లెటూరులో ఎమ్మెల్యే వాళ్ళ మనుషులు రైతులని పెట్టే సమస్యలను తీర్చడానికి ట్రై చేస్తాడు. ఈ కథంతా మనం ఎప్పుడో సినిమాలో చూసిన కథలాగే ఉంది. ఏమాత్రం ఎంటర్‌టైనింగ్‌గా లేదు. చాలా బోరింగ్‌గా ఉంది. పాటలు కూడా సోగా ఉన్నాయి. సినిమా మొత్తం డ్రాగ్‌గా ఉంది. చూడ్డానికి పెద్ద ఇంట్రెస్ట్ రావట్లేదు. రాజ్ తరుణ్ ఒక్కడు పర్లేదు బానే చేశాడు గానీ, కథ పాతగా ఉండడం వల్ల పెట్టిన బడ్జెట్‌కి, వాల్యూకి లేకుండా పోయింది. కథ ఎంతసేపు అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కూడా వస్తుంది. చివరాఖరికి రైతులకి అతను ఏం చేసాడో, మళ్ళీ తన కంపెనీని తను ఎలా సాధించుకున్నాడనే కథ వచ్చేసరికే మనకి చాలా బోరింగ్ వచ్చేస్తుంది. సో, ఈ సినిమా థియేటర్‌లో చాలామంది అవాయిడ్ చేశారు. ఇప్పుడు ఈ ఓటీటీలో వస్తే టైం ఉంటే చూడొచ్చు. బట్ ఇంకా ఓటీటీలోకి రాలేదు. థియేటర్‌లో అయితే అవాయిడ్ చేసేయండి. అంత చూడదగ్గ చిత్రం అయితే కాదు.